ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి సానుకూల ఫలితం గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. వ్యయ పంచమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే తీరిక లేకుండా ఎక్కువ ఒత్తిడితో వీరు పనిచేయడం ఉంటుంది. ఎంత పని చేసినప్పటికీ ఇంతేనా ఫలితాలు అనే భావన ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టేసి మన సంకల్పం మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. పై అధికారుల నుండి మెప్పుకోలుగా ప్రతి పని మీరు చేసే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే ఒక పని ఇవాళ అవుతుంది అనుకుంటాం, అది నిదానంగా అవుతుంది. ఏ పని ప్రారంభించినా సరే నిదానంగా అవుతుంది, నిదానంగా ఉంటుంది. కానీ పని మటుకి పూర్తవుతుంది. ఎటువంటి సంకోచం లేకుండా దైవానుగ్రహంతో, దృఢమైన సంకల్పంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభపడతారు. 10 మంది ఏదో చెప్పారని చెప్పేసి వాడు అటు ఇటు వెళ్లకుండా మనం ఏమి చేద్దాం అనుకుంటున్నామో అనే ఒక సంకల్పంతో, ఆలోచన విధానంతో వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగంలో కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం ప్రారంభించండి. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. కాబట్టి ఒక ఆలోచన విధానంతో ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు దిగ్విజయంగా పూర్తవుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాల్లో సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపే అవకాశం గోచరిస్తుంది. అయితే వాటి మీద ఏమీ ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి లేవు. ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాస్త నిదానంగా ఉన్నప్పటికీ వారాంతంలో పుంజుకునే పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఏదైతే అనుకున్నారో అది వారం నెరవేరుతుంది. సొంత ఆలోచనతోటి నలుగురిని మెప్పుకోలుగా మనం చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ధనం అధికంగా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబం కోసం సాయశక్తులా శ్రమిస్తారు. సంతానం బాగుండాలి, భాగస్వామ్యం బాగుండాలి. వారి కోసం మనం ఎంత కష్టపడా తప్పులేదు. మన ఫ్యామిలీ కోసం మనం ముందుగా ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరే పక్కవాడికి సహాయం చేద్దాం ముందంటారు. అలా కాదు, మీరు ముందు ఫ్యామిలీ కోసం నిలబడిపోతారు. ఏదైనా సరే నేనున్నాను అన్న ఆలోచనతో ఉంటారు. దానివల్లనే కుటుంబం చక్కగా ఉంటుంది. ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని శివనామస్మరణ చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయండి. రోజు అది కుంకుమగా పెట్టుకోండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాశుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శన పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in